హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇటీవల గత కొద్ది రోజులుగా నందు వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ నిర్వాహకుల చుట్టూ ఒక దుమారం రేగుతుంది. ముఖ్యంగా వీసా ఇప్పిస్తామని, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్లు ఇప్పిస్తామంటూ సాగిస్తున్నటువంటి ఒక కలెక్షన్ల పర్వం. నందు వరల్డ్ పేరిట ఫేమస్ అయినటువంటి ఇద్దరు యూట్యూబర్లు భార్యాభర్తలు సాగిస్తున్నటువంటి దందా పైకి కనిపించేందుకు అచ్చమైన తెలుగుతనం అనేది ఎక్కడా లేని తెలుగుతనం వీరికే సొంతం అన్నట్టుగా వల్లిస్తుంటారు. యూట్యూబ్ తెరిస్తే లక్షలాది వ్యూస్ కనిపిస్తుంటాయి, పెద్ద ఎత్తున లైక్స్ వస్తుంటాయి, పెద్ద ఎత్తున వీరు చేసే వీడియోలను షేర్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో పెట్టే వీడియోలకు వేలాది సంఖ్యలో లైక్లు షేర్లు వస్తుంటాయి. ఇది యూట్యూబర్ రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్లో వచ్చే వీడియోలకు తెలుగు ప్రజల్లో, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల్లో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు, పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో భార్యాభర్తలుగా వీరు చేసే వీడియోలకు అశేషమైన స్పందన కూడా లభిస్తుంటుంది. పైకి మాత్రం అచ్చమైన తెలుగుతనం కనిపిస్తుంటారు, చాలా డీసెంట్గా, ఎక్కడ వల్గారిటీ లేకుండా డీసెన్సీకి తామే ప్రతినిధులు అని భావించే విధంగా వీరి వీడియోలు ఉంటుంటాయి. కానీ ఒక్కసారిగా వీరు చేసినటువంటి వీసా భాగోతాలు, ముఖ్యంగా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పించే క్రమంలో దందాలకు పాల్పడ్డారు, పెద్ద ఎత్తున కలెక్షన్లు చేసి మోసం చేశారనేది బయటపడేసరికి నందూస్ వరల్డ్ చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇదంతా ఎందుకు బయటపడిందంటే, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఒక కేసు నేపథ్యంలో ఇదంతా బయటకు వచ్చింది. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు, ఇబ్రహీంపట్నం సమీపంలో ఉంటుంది. కొత్తూరుకు సంబంధించినటువంటి శివ క్రాంతి కుమార్ అనే యువకుడు లండన్లో చదువుకుంటున్నప్పుడు ఈ జాగర్లమూడి మధుకర్, ఎవరైతే నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు ఒక నిర్వాహకుడిగా ఉన్నాడో, అతనితో పరిచయం అయింది. ఆ పరిచయం తర్వాత శివ తర్వాత ఆయన చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చాడు. తిరిగి యూకే వెళ్ళే సమయంలో అతనికి వీసా అవసరం వచ్చింది. ఆ తర్వాత వీసా రెన్యువల్ చేయించాల్సిన అవసరం వచ్చింది. మరొకటి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, అంటే యూకే వెళ్ళేందుకు ఏదో ఒక కంపెనీ, అక్కడ ఉన్నటువంటి కంపెనీ స్పాన్సర్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఉంటే వీసా రావడంలో కాస్త ప్రాసెస్ సులువు అవుతుంది, అక్కడికి వెళ్ళడానికి ఒక ఈజీ వే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ రెండు ఇప్పించాల్సిందిగా మధుకర్తో తనకు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి మధుకర్తో మాట్లాడితే, మధుకర్ ఇదంతా చాలా సింపుల్, చేయించేస్తాను, తమకు ఒక డెస్టినీ కన్సల్టెన్సీ అనే ఒక సంస్థ ఉంది, ఈ సంస్థ ద్వారా ఇప్పిస్తాను అని చెప్పి నమ్మబలికి అతనితో ఒక డీల్ కుదుర్చుకున్నాడు 15 లక్షల రూపాయలకి. ఈ 15 లక్షల రూపాయలు కూడా నేరుగా తమకు చెల్లించకుండా గుంటూరులో ఉన్నటువంటి తన తండ్రికి చెల్లించాలంటూ శివకు కాంటాక్ట్ చేశాడు జాగర్లమూడి మధుకర్, నందూస్ వరల్డ్ నిర్వాహకుడు. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. నైట్ షిఫ్ట్ లో ఉన్నారా? నైట్ అండి. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే, చూడండి ఒక్కసారి. అది అప్లై చేస్తారు కదా? ఇది అప్లై చేస్తానండి. అది అప్లై చేసి ఆ అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట, అందుకని నా వైఫ్ది. సరే, ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ గా మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది, లొకేషన్ ఉంది, అందుకు గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది. సో ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే, రిమోట్ ఏనా కంప్లీట్ గా? అంటే మోస్ట్లీ అది రీడింగ్ అన్నారు, అదే ఇదేనండి? అది రీడింగ్ అది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ ఉంది మీకు. సరేనండి. ఓకేనండి. ఎందుకంటే రీడింగ్ వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ లో ఇంకో పర్సన్ ఉన్నాడు. ఓకే. ఇది అయితే ఎంతండి? హలో, కట్ అయిపోయింది.
రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా, అలాగే 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 అండి. ఇదైతే ఎంత అండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరేనండి. మధుగారు, ఒక డౌట్ అండి. ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను? అంటే ఒకేసారి అయినా చేయొచ్చు, లేకపోతే విడిగా చేసుకోవచ్చు. కానీ మీరు డిపెండెంట్, ఇప్పుడు మీరు డిపెండెంటే కదా. అవునండి. మీ తను ప్రైమరీ మారితే మీరు కూడా మారాలి ఒకేసారి మారాలి. నాకు సపరేట్ ఎంత అవుతుంది మామూలుగా? అంటే నాకు ఐడియా లేదు అందు గురించి. జస్ట్ వీసా ఫీజు IHS 3 years కి మీరు గవర్నమెంట్ కట్టేది జస్ట్ 4,000 అవుతుంది. 4,000 అవుతుంది. 4,000. సరే వెంటనే చేసుకోవచ్చు అండి, లేకంటే ఒక 1 month అన్న ఆగచ్చా? అంటే మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా. అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు, అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. ఇప్పుడు తను ప్రైమరీ కాబట్టి నేను వెంటనే మారిపోవాలి నేను మళ్ళీ. మీకు ఎప్పుడు దా టైం ఉంది? September 1st week అండి, 11th అనుకోండి సార్, September 11th వరకు. అంటే మీకు ఎలాగూ అంటే మీరు వేసుకోవాల్సి వస్తుంది మరి అప్లికేషన్. అదే చూస్తాను. సరేనండి, అదే చేయాలి, కొంచెం అరేంజ్మెంట్ చేసుకుంటాను మనీ. సరేనండి, చేస్తాను. ఓకేనండి. సో దాంతో 2 వాయిదాల్లో ఆ 15 లక్షలను శివ ఏమో జాగలమూడి మధుకర్ తండ్రికి, గుంటూరులో ఉన్నటువంటి అతని తండ్రికి చెల్లించేశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి డబ్బులు తీసుకున్నటువంటి ఒక 2 నెలల తర్వాత బహుశా మధుకర్కి ఒక లెటర్ వచ్చింది. మధుకర్ నుంచి ఒక లెటర్ వచ్చింది శివకు. అది లెటర్ ఆఫ్ స్పాన్సర్ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్, COS అంటాం. ఇది ఏ కంపెనీ నుంచి వచ్చింది? అగార్డ్ సొల్యూషన్స్ అనే కంపెనీ నుంచి వచ్చింది. సో దాంతో శివకు ఎందుకు ఆ అగార్డ్ సొల్యూషన్స్ సంబంధించినటువంటి కంపెనీ నుంచి ఈ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ రావడంతో అనుమానం వచ్చి ఆ కంపెనీ యజమానిగా ఉన్నటువంటి ఫైజల్ను సంప్రదిస్తే ఫైజల్ చెప్పినది విన్నాక శివకు తాను మోసపోయాను, ఇదంతా ఫేక్ సర్టిఫికెట్ అనేది అర్థమైంది. ఫైజల్ చెప్పింది ఏంటంటే ఆ కంపెనీ యజమాని ఆ అగార్డ్ సొల్యూషన్స్ నుంచి, ఏ అగార్డ్ సొల్యూషన్స్ నుంచి అయితే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది జాగర్లమూడి మధుకర్ క్రియేట్ చేసి శివకు పంపించాడో ఆ కంపెనీ అసలు యజమాని ఫైజల్ చెప్పింది ఏంటంటే తాను కొద్ది కాలం ఊర్లో లేనప్పుడు బహుశా తన పేరిట, తన కంపెనీ పేరిట మధుకర్ దొంగ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటాడు అనేది అసలు యజమాని ఫైజల్ చెప్పినటువంటి విషయం. దాంతో తాను మోసపోయాను, ఇదంతా ఫేక్ సర్టిఫికెట్ అని చెప్పి తేలిపోవడంతో అతను పోలీసులకు ఆశ్రయించాడు. అంతేకాకుండా తన డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడంతో కేవలం 2 లక్షలు ఇచ్చేసి తిరిగి శివకు చేతులు దులుపుకున్నాడు జాగర్లమూడి మధుకర్. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా క్లియర్గా ఉంది. ఒకటి అతని తండ్రికి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ 2 వాయిదాల్లో 15 లక్షలు ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ ఉంది. తర్వాత 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ట్రాన్సాక్షన్ కూడా ఉంది శివ దగ్గర. తర్వాత పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు దీనిపై వాస్తవానికి గత ఏడాది నవంబర్లోనే ఈ కేసు కట్టారు. A1గా జాగర్లమూడి మధుకర్ని, తర్వాత A2గా ఆయన భార్య నందనను, తర్వాత తండ్రి మోహన్ రావుని A3గా చేర్చినటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో ఇది సోషల్ మీడియాలో వచ్చేసరికి ఒక్కొక్క భాగవతం బయటకు వస్తుంది. కేవలం ఇది ఇబ్రహీంపట్నం, కొత్తూరుకు సంబంధించినటువంటి శివ ఒక్క వ్యవహారమే కాదు, ఇలాంటి శివ లాంటి బాధితులు, నందూస్ వరల్డ్ చేతిలో మోసపోయినటువంటి బాధితులు, వీసా రెన్యువల్ కోసమో ఇలా సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పించే క్రమంలోనో పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు. ఈ బాధితులు కేవలం ఆంధ్ర, తెలంగాణకే కాకుండా కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, బీహార్లో కూడా ఉన్నారనేది తెలిసింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా 15 నుంచి 20 లక్షలు వసూలు చేశారు ఈ దంపతులు. ఎవరు? రమానందన అండ్ జాగర్లమూడి మధుకర్. ఈ దంపతులిద్దరూ ఒక్కొక్కరి నుంచి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, బీహార్. ఈ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి నుంచి వీసా రెన్యువల్ ఇప్పిస్తామని, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని, ఇలా రకరకాలుగా తమకు ఉన్నటువంటి డెస్టినీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారనేది ప్రధానమైనటువంటి ఒక ఆరోపణలు ఒక్కొక్కటిగా
సోషల్ మీడియాలో కథనాలు బయటకు వస్తున్నాయి. దాంతో పోలీసులు వీరికి నోటీసులు అందించినా సరే, నోటీసులు పంపించినా సరే వీళ్ళు స్పందించలేదు సరికదా. వీరు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇటువంటి వాటితో మాకు సంబంధం లేదు, వాస్తవానికి మాకు ఎలాంటి సమస్య లేదు, మా పేరుతో కొంతమంది ఎవరైనా ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు, సో అటువంటి వాటిని నమ్మవద్దు, సో శివకు మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ శివకు తిరిగి చెల్లించినటువంటి 2 లక్షల ట్రాన్సాక్షన్స్ రుజువు గురించి ఏం చెబుతారంటే వీరి వద్ద సమాధానం లేదు. శివ 15 లక్షలు జాగర్లమూడి మధుకర్ తండ్రి మోహన్ రావుకు చెల్లించినటువంటి 15 లక్షల ట్రాన్సాక్షన్ గురించి అడిగినా సరే ఈ రమానందన్ కానీ జాగర్లమూడి మధుకర్ కానీ ఆన్సర్ చెప్పడం లేదు. లండన్లో ఉంటున్నారు, యూకేలో ఉంటున్నారు, పోలీసులు నోటీసులు పంపించినా సరే దానికి రెస్పాండ్ అవ్వడం లేదు. పైపెచ్చు ఇదంతా మాకు సంబంధం లేదు, ఎవరో కావాలని చేస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేస్తున్నారు. నిజంగానే వీరికి సంబంధం లేకుండా ఉంటే శివకు 2 లక్షలు తిరిగి ఎందుకు చెల్లిస్తారు? జాగర్లమూడి మధుకర్ తండ్రి మోహన్ రావుకు శివ చెల్లించినటువంటి 15 లక్షలు ఏ ఖాతాలోకి వెళ్ళాయి, ఎందుకు చెల్లించినట్లు, జాగర్లమూడి తండ్రి మోహన్ రావుకు శివకు అసలు సంబంధం ఏంటి, ఈ అన్ని వివరాలు కూపిలాగితే మాత్రం ఖచ్చితంగా నందూస్ వరల్డ్ చుట్టూ ఏదైతే విమర్శలు ఆరోపణలు వస్తున్నాయో వీటికి ఆధారాలు దొరికే అవకాశం ఉంది. మొత్తానికి గత కొద్ది రోజులుగా నందూస్ వరల్డ్ నిర్వాహకులు చేస్తున్నటువంటి భాగోతాలు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.